ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూస్తాం మై జేడ్ తో చెప్పేస్తాడు నేను ఇష్టపడుతున్నాను అని. అది విని జేడ్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. మళ్ళీ మై జేడ్ తో అంటాడు, ఇప్పుడైతే నేను నీతో ఫస్ట్ టైం కలిసాను, అప్పుడే నేను నీతో చాలా ఎక్కువగా ఇంప్రెస్ అయిపోయాను. దాని తర్వాత నుండి నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను నీతో కలిసాను, అప్పటి నుండి నేను నీ క్లోజ్ కి రావడానికి ట్రై చేశాను. నాకు తెలుసు ఇదంతా చేయడం ఇన్అప్రోప్రియేట్. ఎలాగైతే నేను నీ గురించి ఫీల్ అయ్యాను, అలాగా నేను ఎవరి గురించి కూడా అలా ఫీల్ కాలేదు. సో ప్లీజ్ నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వగలవా? ఇది విని జేడ్ ఏం చెప్పలేకపోతాడు. కానీ అతని హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఏదైతే అతని చేతిలో ఉన్న వాచ్ అదంతా చెప్పేస్తుంది. ఇప్పుడు జేడ్ ఏమో చెప్పబోతాడు. అప్పుడు మై అతన్ని ఆపేసి అతను అంటాడు, నువ్వు నాకు ఇప్పుడే ఆన్సర్ ఇవ్వవలసిన అవసరం లేదు, కేవలం నేను నీకు నా ఫీలింగ్స్ చెప్పాలనుకున్నాను. దాని తర్వాత జేడ్ అడుగుతాడు, మై నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు? దానికి మై అంటాడు, నేను నిన్ను ఇష్టపడకపోవడానికి నా దగ్గర ఎలాంటి రీజన్స్ లేదు, ఎందుకంటే నేను నీతో ఫస్ట్ లో కూడా కలిసాను. అది విని జేడ్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఒక లేడీ దగ్గర ఒక డాగి ఉంటుంది. ఏదైతే ఆమె ఆ డాగితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో అప్పుడు ఆమె దాన్ని బయట వదిలేయడానికి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడి నుండి జేడ్ వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత మనకి చూపిస్తారు, అక్కడి నుండి మైక్ కూడా వెళ్తుంటాడు. తను జేడ్ ని చూస్తాడు. అప్పుడు జేడ్ ఆ లేడీతో అంటాడు, ఈ డాగీని మీరు నాకు ఇచ్చేసేయండి. అప్పుడు ఆ లేడీ ఆ డాగీని జేడ్ కి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతుంది. జేడ్ యొక్క ఆ బిహేవియరే మైకి చాలా నచ్చుతుంది. ఇక్కడితోనే ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. జేడ్ మైతో అంటాడు, మై నేను చాలా బోరింగ్ అబ్బాయి, మన ఇద్దరి మధ్యలో ఇష్టపడేలాగా ఏమీ లేదు, కేవలం మనం ఇద్దరం ఒకరికొకరం క్లోజ్ అవ్వగలము. అది విని మై అంటాడు, జేడ్ నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? దానికి జేడ్ అంటాడు, ఎందుకంటే నాలాంటి అబ్బాయికి ఎవరు ఇష్టపడరు. అప్పుడు మై అంటాడు, కానీ నేనైతే నేను చాలా బాగా ఇష్టపడుతున్నాను. అలా చెప్పి అతను మై జేడ్ కి క్లోజ్ గా వస్తూ ఉంటాడు. ఇలాగైతే మై జేడ్ ని కిస్ చేయబోతాడు. అప్పుడే జేడ్ కి వామిటింగ్ వస్తూ ఉంటుంది. సో అందువల్ల అతను అక్కడ నుండి పారిపోతాడు. అదంతా చూసి మై చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మనం చూస్తాం, మై జేడ్ ని ఆఫీస్ కి తీసుకెళ్లడానికి వస్తాడు. అప్పుడు జేడ్ లోపల కూర్చుంటాడు. ఎలాగైతే అతను తన సీట్ బెల్ట్ ని పెట్టబోతాడు, అప్పుడే మై జేడ్ కి క్లోజ్ గా వచ్చేస్తాడు. అది చూసి జేడ్ అయితే చాలా బ్లష్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మై జేడ్ యొక్క సీట్ బెల్ట్ ని పెట్టేస్తాడు. ఇంకా అతనికి లంచ్ ఇస్తాడు. దాన్ని చూసి జేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అతను మైకి థ్యాంక్ యూ అని చెప్తాడు. దాని తర్వాత జేడ్ మ్యూజిక్ ని ఆన్ చేస్తాడు. కానీ అవన్నీ లవ్ సాంగ్స్ ఉంటాయి. ఇది చూసి జేడ్ చాలా ఎంబారెసింగ్ ఫీల్ అవుతుంటాడు. దాని తర్వాత అతను ఆ మ్యూజిక్ ని ఆఫ్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, వాళ్ళు ఆఫీస్ లోకి వచ్చేస్తారు. కానీ అక్కడ మొత్తం పింక్ లో ఉంటుంది. అప్పుడు జేడ్ మైతో అంటాడు, మై ఇక్కడ మొత్తం పింక్ కలర్ లో ఎందుకుంది? అప్పుడు మై జేడ్ కి దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, మేబీ ఎందుకు అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కావచ్చు దాని వల్ల. ఇంకా అది విని జేడ్ అతను ఆలోచిస్తూ ఉంటాడు, నువ్వు ప్లస్ చేయొద్దు. అప్పుడే మై దగ్గర అతని మామ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు అతను జేడ్ తో అంటాడు, నేను మా మామ్ తో మాట్లాడి వస్తాను అని. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మామ్ మైతో అంటుంది, నేను ఇప్పుడు బ్యాంకాక్ లో ఉన్నాను, నువ్వు కూడా నీ బ్రదర్ ఇంటికి వచ్చేసాయి, ఇప్పుడు మనం అందరం కలిసి డిన్నర్ చేద్దాం. దానికి మై అంటాడు, సరే మామ్, కానీ ఎప్పుడైతే నేను ఇంటికి వస్తానో కానీ చాలా లేట్ అయిపోతుంది. దానికి వాళ్ళ మామ్ అంటుంది, అయితే మరి నువ్వు అక్కడే ఆగిపో. అప్పుడు మై అంటాడు, మామ్ కానీ నాకు మార్నింగ్ లో ఆఫీస్ కి కూడా వెళ్లాల్సి ఉంది. దానికి మామ్ అంటుంది, నీ బ్రదర్ ఇల్లు కూడా ఆఫీస్ తోని దగ్గరే కదా. అప్పుడు మై అంటాడు, మామ్ కానీ నాకు నా కాండమ్ లో పడుకోవాలంటే చాలా నచ్చుతుంది. అప్పుడు మామ్ అంటుంది, సరే పర్వాలేదు. నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, మై జేడ్ గురించి డ్రింక్ తీసుకొస్తాడు. దాన్ని చూసి జేడ్ అంటాడు, మై నీకు చాలా బాగా తెలుసు నాకు ఏది నచ్చుతుందో. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ చాలా లవిడవి అవుతూ ఉంటారు. ఇటువైపు ప్రక్కనున్న గస్ అదంతా నోట్ చేస్తూ ఉంటారు. అప్పుడు జేడ్ ఆ డ్రింక్ ని తాగి ఇంకా దాన్ని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు గస్ జేడ్ తో అంటాడు, నా అపార్ట్మెంట్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, దాని హాట్ పాట్ చాలా పాపులర్, ఇంకా మీరు అక్కడికి నాతో వస్తారా? దానికి జేడ్ సరే అంటాడు. అప్పుడు అతను మైతో కూడా దీని గురించి అడుగుతాడు. అప్పుడు మై జేడ్ తో అంటాడు, మనం రేపు వెళ్ళొచ్చా? ఎందుకంటే ఈ రోజు నేను నా బ్రదర్ ఇంటికి వెళ్తున్నాను. అది విని జేడ్ అంటాడు, సరే అయితే మనం రేపు వెళ్దాం. అది విని మై జేడ్ తో అంటాడు, నువ్వు ఇప్పుడు నాతో చాలా బాగుంటావు. అది విని జేడ్ చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు గస్ వాళ్ళతో అంటాడు, హే మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది?
కానీ అప్పుడే అక్కడ టోంగ్ వచ్చేస్తాడు. ఇంకా అతను గస్తో అంటాడు, నేను హాట్ పాట్ తినడానికి వెళ్తున్నాను, నువ్వు రావాలనుకుంటున్నావా? అప్పుడు గస్ చాలా రూడ్ గా అంటాడు, లేదు. అది చూసి జీడ్ వాళ్ళందరితో అంటాడు, మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవ జరిగిందా? అప్పుడు గజ్ అంటాడు, లేదు. కానీ అప్పుడు టోంగ్ అంటాడు, హా, మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. అప్పుడే గజ్ అంటాడు, లేదు, మా ఇద్దరి మధ్యలో గొడవ జరగలేదు. అప్పుడు టోంగ్ అంటాడు, మరి ఇదే మాట ఉంటే మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? అప్పుడు గజ్ టోంగ్ తో అంటాడు, కానీ నేను ఎందుకు నీతో మాట్లాడాలి? అది విని టోంగ్ అంటాడు, నువ్వు ఇదంతా ఇక్కడే చెప్పాలనుకుంటున్నావా? అప్పుడే జీడ్ అంటాడు, మీరిద్దరూ అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు నాకు కూడా చెప్పండి. కానీ అప్పుడు టోంగ్ గస్ చేయిని పట్టుకుంటాడు, అతన్ని అక్కడి నుండి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే జేడ్ వెనకాల తిరిగి చూస్తాడో అప్పుడు మై తనకి చాలా దగ్గరగా ఉంటాడు. అప్పుడు మై జేడ్ తో అంటాడు, నువ్వు మళ్ళీ మిడిల్ మ్యాన్ అయ్యి వేరే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు. అది విని జేడ్ కేవలం బ్లష్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం, టోంగ్ గస్ ని ఒక రూమ్ లోకి తీసుకొస్తాడు. అతనితో అంటాడు, నువ్వు కేవలం ఒక చిన్న విషయాన్ని తీసుకొని నువ్వు నాతో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నావా? దానికి గస్ అంటాడు, లేదు, నేను నీతో ఎలాంటి ఆర్గ్యూ చేయాలనుకోవడం లేదు. దానికి టోంగ్ అంటాడు, అయితే మరి నువ్వు ఎందుకు నాతో మంచిగా మాట్లాడడం లేదు? గస్, ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు. నాకు తెలుసు ఏదైతే నేను చేశానో అది తప్పు, కానీ ప్లీజ్ మనం ఇద్దరం మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకుందాం. దానికి గస్ అంటాడు, లేదు, నేను అంత ఈజీగా అయితే ఫ్రెండ్షిప్ చేయను. అలా చెప్పి గస్ అక్కడి నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడే టోంగ్ గస్ చేయిని పట్టుకుంటాడు. అప్పుడు అతన్ని తన దగ్గరికి లాక్కుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. అప్పుడు గస్ కి అనిపిస్తుంది టోంగ్ అతన్ని కిస్ చేయబోతున్నాడు అని. అప్పుడు అతని ఐస్ ని క్లోజ్ చేస్తాడు. కానీ అప్పుడు టోంగ్ కేవలం గస్ యొక్క నోస్ ని పిన్ చేస్తాడు. గస్ అది చూసి చాలా బ్లష్ చేస్తూ ఉంటాడు. అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, మై వాళ్ళ బ్రదర్ ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ డాడ్ మైతో అడుగుతాడు, నీ ఇంటర్న్షిప్ ఎలా నడుస్తుంది? దానికి మై అంటాడు, చాలా బాగుంది, సీనియర్స్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అప్పుడే మై యొక్క బ్రదర్ మైతో అడుగుతాడు, అతని పేరు జేడీ కదా? ఇంకా మామ్ చెప్తుంది నువ్వు అతనితో చాలా అటాచ్ గా ఉన్నావు అని. అది విని మై అంటాడు, హా, ఇంకా ఒకవేళ నేను హానెస్ట్ గా చెప్పాలంటే అతని మీద నాకు క్రష్ ఉంది. అది విని వాళ్ళ మామ్ మైతో అడుగుతుంది, మై దీని అర్థం ఏంటి? అప్పుడు మై అంటాడు, మామ్, నేను జేడ్ని ఇష్టపడుతున్నాను. సో అందువల్లనే నేను చాలా రోజుల నుండి మీకు ఈ విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నామో సో అందువల్లనే నేను ఇప్పుడు చెప్తున్నాను. అది విని వాళ్ళ మామూలు డాడ్ చాలా సర్ప్రైజ్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళ డాడ్ మైతో అతను అంటాడు, ఇప్పుడు నువ్వు పెద్దోడివి అయిపోయావు, ఇంకా నేను నీ డిసిజన్ యొక్క రెస్పెక్ట్ చేస్తాను. అప్పుడే మై యొక్క బ్రదర్ ఇప్పుడు మైతో అడుగుతాడు, నువ్వు మెన్స్ ని ఇష్టపడుతున్నావా? దానికి మై అంటాడు, అవును బ్రదర్, ఇందులో ఏమైనా తప్పు ఉందా? దానికి వాళ్ళ బ్రదర్ అంటాడు, లేదు, ఇందులో ఏమీ తప్పు లేదు, ఇంకా కేవలం నేను ఆలోచిస్తున్నాను దీని మీద నేను ఎలా రియాక్ట్ కావాలో అని. ఇప్పుడు వాళ్ళ మదర్ మైతో అడుగుతుంది, నువ్వు ష్యూర్ గా ఉన్నావా? దానికి మై అంటాడు, హా మామ్, నేను దీని గురించి జేడ్ కు కూడా చెప్పేశాను. ఇప్పుడు వాళ్ళ డాడ్ అడుగుతాడు, సో మరి అతను ఏం ఆన్సర్ ఇచ్చాడు? అప్పుడు మై అంటాడు, అతను చెప్పాడు అతను దీని అంతటికి ఇప్పుడు రెడీగా లేడు అని. సో అందువల్లనే అతనికి కొంచెం టైం కావాలన్నాడు. సో నాకు అనిపిస్తుంది అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అని. అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఇది బాగుంది, ఇప్పుడు కూడా టైం ఉంది, వరకు నువ్వు వేరే వాళ్ళతో కూడా కలవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అనిపించింది అప్పుడే వాళ్ళ డాడ్ మమ్ ని ఆపుతూ అతను అంటాడు, ఇతను ఇప్పుడు పెద్దోడైపోయాడు, సో అతనికి తెలుసు అతను ఏం చేస్తున్నాడు. అప్పుడే మై బ్రదర్ మైతో అతను అంటాడు, నీకు దేని గురించి అయినా అవసరం ఉంటే నువ్వు నాతో చెప్పొచ్చు. అది విని మై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అతను అంటాడు, థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. ఇటువైపు మనం చూస్తాం, జేడ్ కింగ్ ఉన్ను ఉవాతో కలవడానికి వస్తాడు. కానీ ఇటువైపు కింగ్ కి అర్థం అవుతుంది విషయం అయితే ఏదో అని, వేరేది అని. ఇంకా అతను జేడ్ తో అడుగుతాడు, చెప్పు జేడ్, విషయం ఏంటి? అప్పుడు జేడ్ అంటాడు, నేను చెప్పాను కదా నేను చాలా రోజుల నుండి మీతో కలవలేదు, సో అందువల్లనే నేను మీతో కలవడానికి వచ్చాను. దానికి కింగ్ అంటాడు, ఇది నువ్వు ఫస్ట్ లో కూడా చెప్పేశావు. ఇది విని జేడ్ అంటాడు, నాకు మీతో ఒక ఒపీనియన్ కావాలి. ఇది విని ఉవా అంటాడు, జేడ్ ఏమైనా జరిగిందా? అప్పుడు జేడ్ అంటాడు, లేదు, నాకేం కాలేదు, కేవలం నేను నా ఫ్రెండ్ గురించి అడగాలనుకుంటున్నాను. అది విని కింగ్ అంటాడు, నువ్వు ఏ ఫ్రెండ్ గురించి అడుగుతున్నావు? దానికి జేడ్ అంటాడు, లేదు లేదు, అతను నా ఫ్రెండ్ కాదు, యాక్చువల్ గా నేను నా సిస్టర్ గురించి అడుగుతున్నాను. దానికి ఉవా అంటాడు, అయితే చెప్పు మరి, ఆమెకి ఏమైంది? అప్పుడు జేడ్ అంటాడు, ఆమెతో ఎవరో తన లవ్ ని కన్ఫెస్ చేశారు. ఇంకా అబ్బాయి చూడడంలో కూడా చాలా గుడ్ లుకింగ్.
నాకు ఇది అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో అది విని కింగ్ అంటాడు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు జేడ్ వితౌట్ ఆలోచించి అతను అంటాడు, నా గురించి. అది విని ఊహ అంటాడు, ఏంటి నువ్వు నీ గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు జేడ్ అంటాడు, లేదు లేదు, నువ్వు నా గురించి మాట్లాడడం లేదు, మీరు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఊహ స్మైల్ చేస్తూ అతను అంటాడు, జేడ్ నువ్వు చేయవలసిన ఏమీ అవసరం లేదు, కేవలం నువ్వు నీ హార్ట్ మాట విను, ఇంకా నీ మనసు ఏం చెప్తుంది అది చెయ్యి. దానికి జేడ్ అంటాడు, లేదు నేను చెప్పేదానికి అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు ఊహ అంటాడు, నీకు అర్థం కావడం లేదు కదా ఆ యొక్క కన్ఫ్యూషన్ కి నువ్వు ఎలా రియాక్ట్ చేయాలో. అది విని జేడ్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇంకా అతను అంటాడు, మీకు ఈ విషయం తెలుసా? అది విని కింగ్ ఊహ చాలా స్మైల్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఊహ జేడ్ తో అంటాడు, మీరిద్దరు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకోండి. అప్పుడే కింగ్ అంటాడు, నువ్వు అతన్ని డేట్ చేస్తే అయిపోతుంది. అది విని ఊహ కింగ్ ని చూస్తాడు. ఇంకా అతను అంటాడు, నువ్వేం చెప్తున్నావు? అప్పుడు కింగ్ అంటాడు, డార్లింగ్ కేవలం నేను ఇతనికి అడ్వైస్ ఇస్తున్నాను. ఈ పద్ధతి ద్వారా అతనికి అర్థమవుతుంది అతను మై గురించి ఏం ఫీల్ అవుతున్నాడు అని. అలా మాటలను విని జేడ్ కేవలం మై గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అది ఆలోచించి జేడ్ యొక్క హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ అతని వాచ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది విని కింగ్ చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను జేడ్ తో అంటాడు, జేడ్ దీని ఆన్సర్ నీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ డే ఇటువైపు మనం చూస్తాం, మై జేడ్ గురించి బబుల్ టీ తీసుకొస్తాడు. కానీ ఇటువైపు జేడ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సో అతను మై మాటలను పట్టించుకోడు. ఇంకెప్పుడైతే అతను తేరుకుంటాడో అప్పుడు మై జేడ్ తో అడుగుతాడు, జేడ్ నువ్వు ఎక్కడ మునిగిపోయావు? అప్పుడు జేడ్ అంటాడు, లేదు ఎక్కడ లేదు, ఇంకా నువ్వు ఎందుకు నన్ను పిలిచావు? అప్పుడు మై జేడ్ వైపు బబుల్ టీని ఇచ్చేస్తాడు. అతను అంటాడు, నేను నీ గురించి ఈ టీని తీసుకొచ్చాను. అప్పుడు జేడ్ ఆ టీని తీసుకుపోతాడు. కానీ అతను మిస్టేక్ గా మై యొక్క చేని కూడా పట్టుకుంటాడు. ఎప్పుడైతే అతను ఆ టీని తీసుకుంటాడో అప్పుడు మై జేడ్ దగ్గరికి వచ్చి అతను అంటాడు, నువ్వు బబుల్ టీని తీసుకోవాలనుకుంటున్నావా లేదా నన్నా? అది విని జేడ్ చాలా ప్లస్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అతను అంటాడు, నాకు బబుల్ టీ కావాలి. అలా చెప్పి అతను దాన్ని తాగుతుంటాడు. దాని తర్వాత మై జేడ్ దగ్గర కూర్చుంటాడు. అతనితో అంటాడు, జేడ్ ఒకవేళ నీకు దేని గురించి అయినా అవసరం ఉంటే సో ప్లీజ్ అందరికంటే ముందు నువ్వు నా దగ్గరికి రా. అది విని జేడ్ చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ అతను బబుల్ టీని తాగుతుంటాడు. మళ్ళీ అతని కండిషన్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మై జేడ్ ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు జేడ్ అంటాడు, హే నేను జోక్ చేస్తున్నాను, నాకేం కాలేదు. దానికి మై అంటాడు, అలాంటి జోక్ మళ్ళీ చేయకు, ఎందుకంటే నాకు ఇదంతా అస్సలు నచ్చదు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, అందరూ ఆఫీస్ వర్క్ చేస్తుంటారు. అప్పుడే మై దగ్గరికి చాలా మెసేజెస్ వస్తాయి. సో అతను వాటిని చెక్ చేస్తాడు. ఇంకా అతను మళ్ళీ జేడ్ తో అంటాడు, ఇప్పుడే నాకు కింగ్ ఊహ మెసేజ్ చేశారు. కానీ అప్పుడే మై చూస్తాడు, జేడ్ అయితే ఏమో ఆలోచిస్తున్నాడు అని. ఇప్పుడు మళ్ళీ మై జేడ్ తో అంటాడు. కానీ అప్పుడే అక్కడికి గన్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ప్లీజ్ నువ్వు నా మెసేజ్ ని రీడ్ చేయి, ఎందుకంటే డెడ్ లైన్ చాలా క్లోజ్ గా ఉంది. సో ప్లీజ్ నువ్వు వీటిని రీడ్ చేయడం మర్చిపోకు. అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు జేడ్ గన్ యొక్క మెసేజ్ ని రీడ్ చేస్తూ ఉంటాడు. అందులో రాసి ఉంటుంది, ఈసారి విన్ అయ్యే టీమ్ కి ప్రతి ఒక్క వ్యక్తికి 500 బాత్ దొరకబోతుంది. సో అందువల్లనే నువ్వు ప్లీజ్ నీ సైజు నీ ఇంటర్ని యొక్క సైజు చెప్పడం మర్చిపోకు. అది రీడ్ చేసిన తర్వాత జేడ్ అంటాడు, మా ఇద్దరిది అయితే లార్జ్ సైజు. ఇంకా మళ్ళీ అతను మైతో అడుగుతాడు, మై నీ సైజు లార్జే కదా? అప్పుడు మై అంటాడు, హా, కానీ ఎందుకు నువ్వు ఇదంతా అడుగుతున్నావు? దానికి జేడ్ అంటాడు, స్పోర్ట్స్ డే రోజు ఈ డిజైన్స్ ని రెడీ చేయడానికి. కానీ అప్పుడే మంగోల్ అడుగుతాడు, జేడ్ నీకు ఇతని సైజ్ ఎలా తెలుసు? ఇటువైపు జేడ్ దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉండదు. మళ్ళీ అతను రీజన్ చెప్తాడు, ఒకసారి మై నా షర్ట్ తీసుకున్నాడు, సో ఇది కామన్ విషయం, సో అందువల్లనే నాకు తెలిసింది. అప్పుడే మంగోల్ అంటాడు, కానీ ఇతను ఎప్పుడు నీ షర్ట్ తీసుకున్నాడు? కానీ ఇటువైతే జేడ్ దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉండదు. సో అప్పుడు మంగోల్ అంటాడు, మీరిద్దరు చాలా సస్పీషియస్ గా అనిపిస్తున్నారు. అప్పుడు జేడ్ అంటాడు, లేదు మా ఇద్దరి మధ్యలో ఏం నడవడం లేదు, కేవలం మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్దాము. అప్పుడు మంగోల్ అంటాడు, ఇంకా నువ్వు నిజం చెప్తున్నావా? అప్పుడు జేడ్ అంటాడు, హా నేను నిజం చెప్తున్నాను, మా ఇద్దరి మధ్యలో ఏం నడవడం లేదు. కానీ అయినప్పటికీ మంగోల్ వాళ్ళిద్దరితో అడుగుతుంటాడు, ఇంకా నీకు తెలుసా ఈసారి కూడా నువ్వు నా టీంలోనే ఉండబోతున్నావు. ఇప్పుడు జేడ్ అంటాడు, లేదు ఈసారి నేను నీ టీంలో ఉండను. ఇప్పుడు మంగోల్ అంటాడు, ఎందుకు? ఇప్పుడు జేడ్ అంటాడు, ఎందుకంటే నీ టీం ప్రతి ఇయర్ ఓడిపోతుంటుంది. అప్పుడు మంగోల్ మళ్ళీ జేడ్ ని ఒప్పిస్తూ ఉంటాడు. అప్పుడు జేడ్ అంటాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అది విని మంగోల్ కూడా మళ్ళీ ఇంటికి వెళ్లిపోతాడు. ఇటువైపు గస్ టాంగ్ తో అంటాడు, ఇంకా మనం కూడా ఇంటికి వెళ్దాము. దానికి టాంగ్ కూడా సరే అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇంకా ఇటువైపు ఆఫీస్ లో కేవలం మై ఉన్న జేడే మిగిలారు.
జేడ్ మై దగ్గరికి వస్తాడు. అతనితో అంటాడు, మై ఈసారి ఈ ఇయర్ యొక్క స్పోర్ట్స్ డే చాలా అమేజింగ్ కాబోతుంది. ఎందుకంటే ఈసారి విన్ అయ్యే టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కి 500 బాత్ దొరకబోతున్నాయి. అది విని మై అంటాడు, కింగ్ నువ్వు నాకు మెసేజ్ చేసి చెప్పేశారు. దాని తర్వాత జేడ్ కూడా ఆ మెసేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనకి స్పోర్ట్స్ డే ని చూపిస్తారు. వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ అప్పుడే మై కింద పడిపోతాడు. అది చూసి జేడ్ వెంటనే మై దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అతని చెయ్యిని చెక్ చేస్తూ ఉంటాడు. అతను మళ్ళీ మైతో అడుగుతాడు, మై నువ్వైతే బాగున్నావు కదా, నీకైతే పెయిన్ అయితే కావడం లేదు కదా? అప్పుడు మై అంటాడు, లేదు నాకేం కాలేదు, నేను బాగున్నాను, నువ్వు మెడిసిన్స్ పెట్టుకో. ఇప్పుడు మై అంటాడు, అలా జేడ్ ని చూసి మై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడైతే జేడ్ వెనకాల తిరిగి చూస్తాడు. అప్పుడు వాళ్ళందరూ అతని వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మై జేడ్ అపోజిట్ టీమ్ లో ఉంటారు. కానీ ఎప్పుడైతే జేడ్ వెనకాల తిరిగి చూస్తాడో అప్పుడు గస్ మైకి మెడిసిన్ పెడుతూ ఉంటాడు. అది చూసి జేడ్ కి అది నచ్చదు. అప్పుడు జేడ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా నేను జెలస్ గా ఫీల్ అవుతున్నానా? దాని తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. జేడ్ కి ఒక టోప్ అని అబ్బాయి మీద క్రష్ ఉండే. సో అతను డైలీ అతని మ్యాచ్ చూడడానికి వెళ్తుండేవాడు. ఇప్పుడు టాప్ జేడ్ దగ్గరికి వచ్చి అతను అంటాడు, నువ్వు ఇలాగా రోజు నన్ను చేరప్ చేసి బోర్ గా ఫీల్ అవ్వవా? అప్పుడు జేడ్ అంటాడు, లేదు నాకైతే నిన్ను ఆడడం చూసి చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు టోప్ అంటాడు, నాకు అనిపించింది నువ్వు ఎందుకు వస్తావు అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కావచ్చు అని. అప్పుడు జేడ్ అంటాడు, టోప్ ఇప్పుడే నువ్వు ఏం చెప్పావు? అప్పుడు టోప్ అంటాడు, నాకు తెలుసు మనం ఇద్దరం 6 months నుండి కలుసుకుంటున్నాము. సో అందువల్లనే నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను. అది విని జేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను ఏం చెప్పాడు. అప్పుడు టోప్ జేడ్ తో అంటాడు, ఒకవేళ నీది ఉంటే నువ్వు ఈ డ్రింక్ ని తాగొచ్చు. అప్పుడు జేడ్ వెంటనే ఆ డ్రింక్ ని తీసుకుంటాడు. ఇంకా దాన్ని తాగేస్తాడు. అది చూసి టాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లోకి వచ్చేస్తారు. కానీ ఒక రోజు ఎప్పుడైతే జేడ్ టాప్ తో కలవడానికి వెళ్తాడు, అప్పుడు టాప్ జేడ్ తో అంటాడు, నేను నీతో బ్రేకప్ చేయాలనుకుంటున్నాను. ఇది విని జేడ్ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. అప్పుడు టాప్ జేడ్ తో అంటాడు, మనం ఇద్దరం 1 month నుండి రిలేషన్షిప్ లో ఉంటున్నాము. కానీ నాకు ఈ 1 month లో నాకు తెలిసింది నువ్వు చాలా బోరింగ్ అని. నువ్వు చాలా త్వరగా జెలస్ గా అయిపోతావు. ఇంకా నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్ళిపోతావు. ఇంకా నీకైతే నా పర్వ ఉండదు. ఇంకా ఇదే నీ బిహేవియర్ నాకు ఇప్పుడు అనాయ్ చేస్తూ ఉంటుంది. దానికి జేడ్ అంటాడు, టాప్ నువ్వు వేరే వాళ్ళను ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అప్పుడు టాప్ అంటాడు, లేదు నేను వేరే వాళ్ళని ఎవరిని కూడా ఇష్టపడడం లేదు. ఏదైతే జరిగిందో ఇదంతా నీ వల్లనే జరిగింది. ఇంకా నువ్వు ఇలానే ఉంటే సో ఇప్పుడు ఎవరు కూడా నిన్ను ఇష్టపడరు. సో ఇదంతా చేయడం ఆపేసి అలా చెప్పేసి టాప్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు జేడ్ చాలా సాడ్ గా అయిపోతాడు. ఇంకా ఇదంతా ఆలోచించి జేడ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అతను కేవలం మై గస్ వైపే చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి మంగోల్ వస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అది చూసి మై చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. ఇటువైపు కింగ్ జేడ్ ని మాటల్లో పెట్టి అతని ఆమ్లెట్ ని తీసుకుంటాడు. జేడ్ అది చూసి అంటాడు, నా ఆమ్లెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు కింగ్ అంటాడు, ఇది నా ఆమ్లెట్. అప్పుడు జేడ్ అంటాడు, అయితే మరి నాది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మై అదంతా చూస్తాడు. అప్పుడు అతను జేడ్ కి తన ఆమ్లెట్ ని ఇచ్చేస్తాడు. దాంతో జేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు కింగ్ అంటాడు, ఇదైతే చాలా బాగుంది, నువ్వైతే ఇతన్ని చాలా బాగా చూసుకుంటున్నావు. దానికి మై ఏం చెప్పలేకపోతాడు. కానీ అప్పుడు బాస్ అంటాడు, మీరందరూ లంచ్ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోండి, ఎందుకంటే దాని తర్వాత మనం మళ్ళీ మన యాక్టివిటీని స్టార్ట్ చేద్దాం. అది విని జేడ్ కింగ్ తో అంటాడు, నువ్వు నా డ్రింక్ బాటిల్ ని ఓపెన్ చేయి. అప్పుడు కింగ్ అలా చెయ్యడు. అప్పుడు మై ఆ బాటిల్ ని ఓపెన్ చేసి ఇచ్చేస్తాడు. ఇంకా ఇదంతా చూసి కింగ్ చాలా స్మైల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ లంచ్ చేసేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు లంచ్ బాక్సెస్ ని డస్ట్బిన్ లో పారేయడానికి వెళ్తుంటారో, అప్పుడే గస్ మైతో అంటాడు, నేను నీతో కలిసి వస్తాను. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అది చూసి జేడ్ కి అస్సలు నచ్చదు. ఇంకా ఆ విషయాన్ని కింగ్ ఉవా కూడా నోట్ చేస్తారు. మనకు నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, వాళ్ళు మళ్ళీ గేమ్స్ ని స్టార్ట్ చేస్తారు. కానీ గేమ్ ఆడేటప్పుడు టోంగ్ చేతిలో దెబ్బ తగులుతుంది. అప్పుడు అతని చేతిలో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడు గస్ వెంటనే టోంగ్ దగ్గరికి వస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, డాక్టర్ టోంగ్ కి మెడిసిన్ ని అప్లై చేస్తూ ఉంటారు. అప్పుడు గస్ టోంగ్ తో అడుగుతాడు, నీకైతే పెయిన్ అయితే అవ్వడం లేదు కదా? అప్పుడు టోంగ్ అంటాడు, లేదు నేను బాగున్నాను. అప్పుడు గస్ డాక్టర్ తో అంటాడు, ప్లీజ్ నా స్వీట్ హార్ట్ ని చాలా బాగా చూసుకోండి. అది విని టోంగ్ సర్ప్రైజ్లీ గస్ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ సరే అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేస్తారు. ఫైనల్లీ వాళ్ళ గేమ్
అయిపోతుంది. ఇటువైపు కింగ్ ఉవా దగ్గరికి వస్తాడు. అతనితో అడుగుతాడు, నేను చాలా బాగా ఆడానా? అప్పుడు ఉవా అంటాడు, హా నువ్వు చాలా బాగా చేసావు. అప్పుడు కింగ్ అంటాడు, కానీ నేను నీకంటే ఎక్కువ అయితే చేయలేదు. అప్పుడే మనకి జేడ్ని చూపిస్తారు. అతను మై దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ అక్కడ గస్ మై దగ్గర ఉంటాడు. అది చూసి జేడ్ కి అసలు నచ్చదు. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు ఉవా జేడ్ ని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు జేడ్ అది వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే కింగ్ ఉన్ను ఉవా చూస్తారు. అప్పుడు మై ఉన్ను గస్ చాలా క్లోజ్ గా ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ జేడ్ వెనకాల వెళ్ళిపోతారు. అప్పుడు కింగ్ జేడ్ తో అడుగుతాడు, నీ మధ్యలో ఉన్ను మై మధ్యలో ఏం నడుస్తుంది? అప్పుడే ఉవా కింగ్ తో అంటాడు, ఇదంతా నువ్వు ఏం చెప్తున్నావు? అప్పుడు కింగ్ అంటాడు, జేడ్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, సో అందువల్లనే నువ్వు నాకు చెప్పు, మీరిద్దరు డేట్ చేస్తున్నారా? అప్పుడు జేడ్ అంటాడు, లేదు మేమిద్దరం డేట్ చేయడం లేదు. అప్పుడు కింగ్ అంటాడు, అయితే మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు అతన్ని డేట్ చేస్తే అయిపోతుంది కదా, ఇంకా నువ్వు అతన్ని ఎక్కువ టైం వరకు వెయిట్ చేయించకు, ఎందుకంటే టైం ఎవరి గురించి ఆగదు. అది విని జేడ్ అంటాడు, నాకు అర్థం కావడం లేదు, అంత ఈజీ ఎందుకు కాదు? అది విని ఉవా అంటాడు, జేడ్ రియల్ గా ప్రేమ ఈజీ కాదు. ఎలాగైతే నేను నీకు ముందుగానే చెప్పాను, నువ్వు ఎంత టైం తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు, కానీ నువ్వు దీని గురించి ఒకసారి చాలా బాగా ఆలోచించు, అప్పుడు అది నీకే తెలుస్తుంది ఇంకా నువ్వు ఏం కోరుకుంటున్నావో. అప్పుడే మనం చూస్తాం విన్నర్ యొక్క అనౌన్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరినీ పిలుస్తారు. అప్పుడు ఉవా మళ్ళీ జేడ్ తో అంటాడు, జేడ్ ఇవి నీ ఫీలింగ్స్, సో నువ్వు అవి నీకు చాలా బాగా తెలుసు. కింగ్ నీకు ముందుగాల కూడా చెప్పాడు, నీ మనసు ముందుగాల నుండే తెలుసు దానికి, నువ్వు ఏం కోరుకుంటున్నావో. అది విని జేడ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఉవా యొక్క టీం గెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే జేడ్ నోట్ చేస్తాడు అక్కడ మై లేడు అని. అప్పుడు అతను మంకుల్ తో అడుగుతాడు, హే మై ఎక్కడున్నాడు? అప్పుడు మంకుల్ అంటాడు, నాకు తెలియదు. అప్పుడు జేడ్ మైని వెతకడానికి తను వెళ్తాడు. ఎప్పుడైతే అతను వాష్రూమ్ లోకి వస్తాడో అతను చూస్తాడు గస్ మై దగ్గర ఉంటాడు. ఇంకా వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు అంటే, ఎలా అనిపించింది అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేస్తున్న లాగా. ఎప్పుడైతే గస్ దూరంగా జరుగుతాడో మై జేడ్ ని అక్కడ చూసి అతను చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. సో ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.